ఐమ్ ఫైన్. ఏంటి కాలేజ్ కబుర్లు? ఎగ్జామ్స్ టైం కదా, అంతా సీరియస్ గానే ఉంది. హౌ ఇస్ చంద్రశేఖర్? యాజ్ యూజువల్, ఎప్పుడు గుడ్లగూబలా అలా చూస్తూనే ఉంటాడు. మాట్లాడొచ్చు కదా. ఇట్స్ ఇంపాసిబుల్. ఏరా, నీ సంగతి ఆర్ట్ ఫిలిం లాగా ఏమీ అర్థం కావట్లేదు. 3 సంవత్సరాలుగా అలా వెర్రి చూపులు చూస్తూ గడిపేశావు. ఈ ఎగ్జామ్స్ అయ్యాయి అనుకో, 1.5 month భార్గవం మళ్ళీ చూడలేవు. ఆ తర్వాత ఫైనల్ ఇయర్. నువ్వంత సీరియస్గా లవ్ చేస్తున్నప్పుడు ప్రపోజ్ చేయాలి కదరా. వీడెవడరా లెటర్ రాశాడు పోస్ట్ చేయనంటాడు. ఒప్పుకుందనుకో, నచ్చిన అమ్మాయితో జీవితం. శేఖర్కి నువ్వంటే ఎంత ఇష్టమో. యు ఆర్ వెరీ లక్కీ. ఈజ్ ఎ వెరీ నైస్ గై. నిన్ను చాలా అపురూపంగా చూసుకుంటాడు. యాక్చువల్లీ ఈ అరేంజ్డ్ మ్యారేజ్ అంటే పెద్ద తలనొప్పిరా. అండర్స్టాండింగ్ ఉండదు. ఈ అబ్బాయిలో ఎవరికీ ధైర్యం ఉండదే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అస్సలు ఉండదు. అందరూ వేస్ట్ గాళ్ళే. అదే మనం ఒక అమ్మాయిని చూసి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం అనుకో, అప్పుడు ఉంటుందిరా మజా. వాళ్ళు ప్రేమ దోమ అన్నారని మనం నమ్మేశామనుకో, అంతే సంగతులు. అరే అసలు ఈ లవ్ అంటేనే చెవిలో పువ్వే. అక్కడికి ఎక్కడికి తీసుకెళ్తుండాల, బోల్ డబ్బులు ఖర్చు అయిపోతాయి. అందుకే నా దానిలోంచి బయటకు వెళ్ళిపోయాను. ఇందులోంచమ్మా? ఇందులోంచా? ఆ రాజాగారు చూడు, నువ్వు గాని ఐ లవ్ యూ చెప్పకపోతే యాసిడ్ పోస్తానని లక్ష్మిని బెదిరిస్తున్నాడు. విద్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఆ బిల్డింగ్ మీద నుంచి దూకేస్తానంటున్నాడు వినయ్ గాడు. వీళ్ళంతా ఏం ఉద్ధరిస్తారు? వీళ్ళకి అసలు బ్రెయిన్సే ఉండవనుకుంటా. అందుకే అన్నిట్లో మనమే పైన ఉంటున్నాం. ఒరే, ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే డబ్బులు కావాలి. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే డబ్బులు ఎవడిస్తాడ్రా? అవునే, అదే మనం కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాం అనుకో, మన కాళ్ళ కింద కుక్కలా పడుంటారు. ఈ లవ్ అనే ఊబిలను పడినామంటే మందు కుక్క బతికేంట్రా. ఈ గుంటను కనుక పెళ్లి చేసుకుంటే రేపు పొద్దున్న కుక్క బిస్కెట్లే గతి. ఇక నుండే నన్ను బన్నీ అనరు, జిమ్మీ అని పిలుస్తారు. జిమ్మీ. నీ బాయ్ ఫ్రెండ్ సంగతి ఏంటి? కట్ చేశానే. అంతేలే, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఏయ్ జిమ్మీ, ఏంటి అరుస్తున్నాడు? వీడికి బిస్కెట్ తినే టైం అయింది, నేను వెళ్ళొస్తానే. ఏ జిమ్మీ, వెళ్ళొస్తానే, మరి తర్వాత కలుద్దాం. బాయ్. ఓకే బాయ్. జిమ్మీ కమ్ ఆన్. ఫాలో ఎఫ్ రూల్. ఎఫ్ రూల్? ఎఫ్ రూల్? ఎఫ్ రూల్? ఫైండర్, ఫ్రెండర్, ఫర్గెటర్. ఫైండ్ హెర్, ఫ్రెండ్ హెర్, ఫర్గెట్ హెర్. ఫైండ్ హర్, ఫ్రెండ్ హర్, ఫర్గెట్ హర్. ఫైండ్ హర్, ఫ్రెండ్ హర్, ఫర్గెట్ హర్. అవును. Driver 1. ఏంటి లేట్? షేవింగ్ చేయించుకొని వచ్చేసరికి లేట్ అయింది. సర్లే పద.
స్టాప్. హాయ్. ఏంటి లేట్ అయిందా? 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా. అంతా వీడి వల్లే. అవును కాలేజ్కేనా? నిన్ను డ్రాప్ చేసి పొద్దున్న డ్రాప్ చేసి అప్పుడు కాలేజీకి వస్తా. ఓకే లెట్స్ గో. రేపు అక్కడికి వచ్చే సేమ్ టైం. సరే. సరే కూర్చో. డ్రైవర్ 2. హాయ్. ఓకే వెళ్దామా? డ్రైవర్ 3. అట్ ఏ టైం 3 డ్రైవర్లు మెయింటైన్ చేస్తుందిరా. అలా ఉండాలి. ఆడపిల్ల చెత్త కవిత 1. ఆడపిల్లంటే అగ్గిపుల్ల, అంటుకుంటే మనంగుల్ల. ఆడపిల్లంటే అగ్గిపుల్ల, అంటుకుంటే మనంగుల్ల. లవ్వు చెయ్యమంటే నెత్తిన మొట్టుతుంది, తనే లవ్వు చేస్తే నెత్తికెక్కుతుంది. లవ్వు చెయ్యమంటే నెత్తిన మొట్టుతుంది, తనే లవ్వు చేస్తే నెత్తికెక్కుతుంది. భార్గవి గారు, చెప్పండి. స్టడీస్ అయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నారు? జాబ్ చేస్తాను. తర్వాత తర్వాత ఏముంది, నా ఫ్రెండ్ యూఎస్ రమ్మంటుంది, తను అక్కడే ఉంటుంది. ట్రై చేస్తాను. ఆ తర్వాత ఏముంది, అంతా మామూలే. మరి పెళ్ళి, పిల్లలు, ఫ్యామిలీ? క్వైట్ న్యాచురల్. పెళ్లి సంబంధాలు చూస్తారు, పెళ్ళవుతుంది, భర్త అని ఒక వ్యక్తి వస్తాడు, పిల్లలు వస్తారు, ఫ్యామిలీ వస్తుంది. భార్గవి గారు, మీరు మీరు పెళ్లి చేసుకోండి. భర్తగా నేను వస్తానండి, మనకు పిల్లలు పుడతారండి. మనకు మంచి ఫ్యామిలీ ఉంటుందండి. బాగా ఆలోచించండి. భార్గవి గారు, మీరు పెళ్లి చేసుకోండి, భర్తగా నేను వస్తానండి. మనకు పిల్లలు పుడతారండి, మనకు మంచి ఫ్యామిలీ ఉంటుందండి. భార్గవి, ఏంటోని ఈ ప్రేమ అది తలుచుకుంటే చాలా భయంగా ఉంది. అబ్బాయిల్ని నమ్మకు, వాళ్ళదంతా టచింగ్ డిచింగ్ పాలసీ. చాలా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ఈ అబ్బాయిలు చూడ్డానికి అమాయకంగానే ఉంటారు, నమ్మావనుకో హ్యాండ్ ఇచ్చేస్తారు. అందుకే ఏడిపించి వదిలేసేయాలి. పాపం ఆ గుడ్లగుబ్బ మంచోడేనే. ఈ సంగతి మా అమ్మ నాన్నకు తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. శేఖర్ ఏమైనా ఐ లవ్ యూ, ఐ వాంట్ టు కిస్ యూ అని అల్లర్చిల్లరగా ఏమైనా చెప్పాడా? నువ్వంటే ఇష్టపడ్డాడు, 3 years నుంచి నిన్నే ఫాలో అవుతున్నాడు. రోడ్ సైడ్ రోమియోలా కాకుండా డీసెంట్గా పెళ్లి చేసుకుంటానన్నాడు కదా. ఈజ్ వెరీ సెన్సిటివ్.
పాపం చిన్నప్పుడే పేరెంట్స్ పోయారట. భార్గవి నమ్మకు, ఏం మారిపోతావు. భర్తగా నేను వస్తానండి. మనకు పిల్లలు పుడతారండి. మనకు మంచి ఫ్యామిలీ ఉంటుందండి. ప్రేమంటే ఒక జబ్బు, తేలిగ్గా వదలదు ఆ గబ్బు. సుత్తి కవిత 2. ప్రేమంటే ఒక జబ్బు, తేలిగ్గా వదలదు ఆ గబ్బు. గీటింగులకు కావాలి డబ్బులు, అప్పుడప్పుడు తప్పవు దొబ్బులు. గీటింగులకు కావాలి డబ్బులు, అప్పుడప్పుడు తప్పవు దొబ్బులు. ప్రేమను ఎవర్రా మెచ్చారు, దేవదాసు మజ్నులు ఎప్పుడో తెచ్చారు. యాక్చువల్లీ నీకు అంత ధైర్యం ఎలా వచ్చిందిరా? నిన్ను ఏమో అనుకున్నాను. వరే, ఈ అమ్మాయిలు అమాయకంగా ఉన్నట్టుగా ఉంటారు, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలా, లేకపోతే ముంచేస్తారా బాబు. అనుభవంతో చెప్తున్నాను. ఒరే, బోల్డ్ అని డబ్బులు అయిపోతాయి. ఐమాక్స్ తీసుకెళ్ళాలి, పైగా లంచాలు ఇవ్వాలి. అరే, ఇవన్నీ అవసరం అంటారా? లవ్ అంటేనే చాలా కాస్ట్లీ విషయం రా. ఎంత చేసినాక ఎప్పుడు హ్యాండ్ ఇచ్చేస్తారు తెలదు. ఒరే, ఈ అమ్మాయిలు చాలా డేంజర్ రా బాబు, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలా, లేకపోతే ఏదో ఒకటి స్లిప్ అవుద్ది, ఏదో ఒకటి పోగొట్టుకుంటా. భార్గవి గారు, మీతో కలిసి జీవించాలనుకుంటున్నానండి. మనం పెళ్లి చేసుకుందామండి. మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందండి. మీరు తప్ప ఇంకా నాకు ఏమీ అక్కర్లేదండి. ఆ శేఖర్ మంచివాడనే, వాడి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ తొట్టి గ్యాంగ్. వాళ్ళతో వీడికి ఎలా ఫ్రెండ్షిప్ అయిందో. అరే, మన లైబ్రరీ మీ అందరికీ ఇలా ఉపయోగపడుతుందన్నమాట. కానీ శేఖర్, నువ్వు మాత్రం మన లైబ్రరీ రూల్స్ పక్కా ఫాలో అవుతున్నావురా. ఎంత సైలెంట్గా అమ్మాయికి లైన్ వేసేస్తున్నావు. నువ్వు భలే గొప్పడివిరా. క్యారియన్ రా, ఆల్ ది బెస్ట్. భార్గవి, మన పెళ్ళైపోయింది. ఎస్, వీఆర్ మ్యారీడ్. భార్గవి, నేను చెప్పేది నిజం. ఎప్పుడైతే ఒక అబ్బాయి ఒక అమ్మాయి చేయి పట్టుకున్నాడో అప్పుడే వాళ్ళకి పెళ్ళైపోయినట్టు. దిస్ ఇస్ కాల్డ్ పాణిగ్రహణం. ఒరే, అమ్మాయిల చేతులు ఎవరైనా పట్టుకుంటే ఇమీడియట్ గా వదిలేండిరా బాబు, అదేదో గ్రహణం అట. శేఖర్ ఇద్దరికి పెళ్ళైపోయింది అంటున్నాడే. ఇంకా ఫైనల్ ఇయర్ కూడా అవ్వలేదు. ఓ మై గాడ్, మీరు మా అమెరికన్స్ కన్నా ఫాస్ట్ గా ఉన్నారు. ఎనీవే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బయట ఒంటరిగా బైక్ లో వెళ్ళేంత ధైర్యం ఎలా వచ్చింది? నీలో ఎంత మార్పు వచ్చేసింది? ఓ మై గాడ్. హాయ్ రా. రారా అమెరికా. భార్గవి,
వీడు నా ఫ్రెండ్. హాయ్. హాయ్. పేరు కాళీచరణ్, అందరూ అమెరికా అని పిలుస్తుంటారు. ఎందుకలా? నేను త్వరలో అమెరికా వెళ్తున్నాను. ఓ, ఎప్పుడు? ఆగస్టులో. కంగ్రాట్స్. అక్కడ ఎవరున్నారు? మా అంకుల్. ఆయన న్యూయార్క్లో పెద్ద 5 స్టార్ హోటల్లో చెఫ్. బజ్జీలయ్య, ఉల్లిపాయ బజ్జీలయ్య, మిరపకాయ బజ్జీలయ్య, రుచి చూడండయ్య, వేడి వేడి బజ్జీలయ్య, అరటికాయ బజ్జీలయ్య, బంగాళదుంప బజ్జీలయ్య. రండి సారు, రండి రండి. ఓ ప్లేట్ మిర్చి కట్ట. సార్కో ప్లేట్ మిర్చి కట్టు. రుచి చూసి చెప్పండి సార్. బాబు, మా బజ్జీలు టేస్ట్ ఎట్లా ఉన్నాయో చెప్పండి. బజ్జీ చాలా బాగుంది. మనది 5 స్టార్ హోటల్ టేస్ట్ అండి. మీకు ఆ హోటల్లోనే జాబ్ ఉందన్నమాట. అవును సిస్టర్. ఒరే చిన్న, బాబాయ్ నువ్వు కూడా నాతో పాటే ఉండొచ్చు కదరా. బజ్జీలు అమ్ముకుంటే నెలకు 5,000 రూపాయలు వస్తున్నాయి. ఎందుకురా ఉద్యోగాలు అంటూ అంత కష్టం? అలాగే బాబాయ్, గుడ్డురా. నీతోనే ఉంటా. మంచిదిరా. బజ్జీలయ్య, ఉల్లిపాయ బజ్జీలయ్య, అయ్యా, మిరపకాయ బజ్జీలయ్య. త్వరలో మీరు అమెరికా వెళ్ళి మీ బాబాయ్తో పాటే జాబ్ చేయబోతున్నారన్నమాట. గ్రేట్. యా యా. వెళ్ళు భార్గవి, లేట్ అవుతుంది. ఎంతసేపు ఇలానే ఉంటావు? నేను వెళ్ళను, నాన్నగారు చూసేశారు. భయంగా ఉంది. మరి నేను రానా? వద్దులే, నేను మేనేజ్ చేస్తాను. నువ్వు కూడా తినేయొచ్చు కదా. పర్వాలేదులేండి. ఏంటి ఇంత లేటు? ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావా ఏంటి? అడుగుతున్నా కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటే? సమాధానం చెప్పడం కూడా కష్టమేనా? అసలు నువ్వేమనుకుంటున్నావే? ఏంటి? ఏమైంది? అయ్యో, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైంది? ఎందుకమ్మా ఏమైంది? నాన్నగారు నీకేం చెప్పలేదా? ఏమండి? 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 భార్గవి ఎందుకు ఏడుస్తుంది? ఏమైంది? కాలేజీలో ఏమైనా ప్రాబ్లమా? అడుగుతుంటే మాట్లాడరే? కూర్చోమ్మా. భార్గవి, కూర్చోమ్మా. నాన్నగారు, ఆ అబ్బాయి అతను ఎవరు ఏంటి అని వివరాలు ఏవీ అడగను. మళ్ళీ అతన్ని కలుసుకుంటే నీ కాలు విరికొడతానని కూడా బెదిరించను. నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా నిన్ను హౌస్ అరెస్ట్ కూడా చేయను.
జీవితం అంటే అలాంటిది ఇలాంటిదని సినిమా డైలాగులు కూడా చెప్పను. జీవితం అంటే అలాంటిది ఇలాంటిదని సినిమా డైలాగులు కూడా చెప్పను. అబ్బాయి ఎవరండి? ఏం జరిగింది? ఏంటి ఏం కనకార్యం చేసొచ్చావు? లక్ష్మి ప్లీజ్ నువ్వేం మాట్లాడుకు. ఏంటండి ఇది? భార్గవి, యు ఆర్ నో లాంగర్ ఏ చైల్డ్. ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. ఇందులో మంచి చెడ్డలు నీకే బాగా తెలియాలి. ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. ఇందులో మంచి చెడ్డలు నీకే బాగా తెలియాలి. ఏంటి ఏ రౌడీ విధమైనా నిన్ను బాధ పెడుతున్నాడా ఏంటి? అమ్మా, అతను అలాంటి వాడు కాదు, బాధ్యత గల వ్యక్తి. అబ్బో, అంత బాధ్యత గల వ్యక్తి అయితే చదువుకోవచ్చు కదా. ప్రేమ గీమ అంటూ నీ వెంట పట్టవేంటి? అంత బాధ్యత గల వ్యక్తి అయితే చదువుకోవచ్చు కదా. ప్రేమ గీమ అంటూ నీ వెంట పట్టవేంటి? పెళ్లి చేసుకుని ఉద్యోగం సద్యోగం లేకుండా నిన్ను పోషించగలుగుతాడా? అమ్మా, లక్ష్మి, పెళ్లికి ముందు డేటింగ్లు జరుగుతున్నాయి. పెళ్లి ప్రసక్తే లేకుండా లివ్ టుగెదర్ అనే కాన్సెప్ట్ లో కాపురాలు చేస్తున్న రోజులివి. నువ్వు ఇంకా పాతకాలంలోనే ఉన్నావు. మీరేం మాట్లాడుతున్నారండి? వాళ్ళు ఇంకా చదువుకుంటూనే ఉన్నారు కదా, అప్పుడే ఎలా కలిసి ఉండగలరు? చదువా ప్రేమ జీవితమా అన్నది వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఆ కష్టాలేదో వాళ్లే పడతారు. భార్గవి, హిపోక్రసీ లేకుండా నేను చెప్పాల్సినంత చెప్పాను. రేపు పొద్దున ఎవరైనా తెలిసిన వాళ్ళు, ఏమండి మీ అమ్మాయి ఒక అబ్బాయితో కలిసి ఉండడం మేము చూసామని అదొక పెద్ద ఇష్యూగా చేసి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. మీ ఇద్దరూ కలిసి జీవించాలంటే వెంటనే ఒక నిర్ణయానికి రండి, లేకపోతే మానుకోండి. ఇట్స్ యువర్ డిసిషన్. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చెయ్యాలని నన్ను అడుగుతావేంటి? చెయ్యాల్సిందంతా చేసేసి. సో మీ వాళ్ళకి నా మీదే డౌట్ వచ్చిందన్నమాట. ఓకే, లెట్ మీ ఫేస్ దిస్ ఛాలెంజ్. మనం విడిగా కాపురం పెడదాం. నువ్వు నాతో వచ్చేయి. అయితే నువ్వు నన్ను బాగా చూసుకుంటావు కదూ? యు ఆర్ మై వైఫ్. నిన్ను చూసుకునే బాధ్యత నాది. మా అక్క బావ కూడా హెల్ప్ చేస్తారు. డోంట్ వరీ, ఓకే? నన్ను బాగా చూసుకుంటావా? టిల్ మై లాస్ట్ బ్రీత్ నిన్ను పూల్లో పెట్టి చూసుకుంటాను. టిల్ మై డెత్ ఇంకా నువ్వే నా సర్వం. ఇట్స్ మై ప్రామిస్. నేను భార్గవి కలిసి ఉండబోతున్నాం, లైక్ హస్బెండ్ అండ్ వైఫ్. పెళ్ళి ఒక లొల్లి, పెళ్ళం ఒక బల్లి. చెత్త కవిత పెళ్ళి ఒక లొల్లి, పెళ్ళం ఒక బల్లి. నీకు వేస్తుంది ఆమె కళ్ళెం, నీ గుండెలో దిగుతుంది బల్లెం. నీకు వేస్తుంది ఆమె కళ్ళెం, నీ గుండెలో దిగుతుంది బల్లెం. తొలి రోజులోనే ఆమె నీకు బుల్లి, ఆ తర్వాత రక్తం పీల్చే నల్లి. తొలి రోజులోనే ఆమె నీకు బుల్లి, ఆ తర్వాత రక్తం పీల్చే నల్లి. భార్గవి, యు ఆర్ వెరీ లక్కీ. మీ డాడీ చాలా గ్రేట్. నీ లైఫ్ సెటిల్ అయిపోయిందే, ఇక నా లైఫ్ సెటిల్ అవ్వాలి. శేఖర్ నిన్ను అపురూపంగా చూసుకుంటాడు. భార్గవి, ఆల్ ద బెస్ట్. నేను శేఖర్ కలిసి ఉండబోతున్నాం. ఆల్ ద బెస్ట్ చెప్పు. యు ఆర్ వెరీ లక్కీ. ఈజ్ ఎ వెరీ నైస్ గై. అబ్బా, జీవితంలో మొట్టమొదటిసారిగా హల్వా ఇంత బాగా చేసావే.
మరి ఇంకొంచెం వేసుకోవచ్చుగా. చాలు అయినా చాలు చాలు. మా ఆడవాళ్ళ చేత పని చేయించుకోకపోతే మీ మగవాళ్ళకి తెల్లారదుగా. తీసుకోండి. ఏంట్రా? అక్క, నాకు పెళ్ళైపోయింది. వాట్? అవును, నా వైఫ్ పేరు భార్గవి. నీకు పరిచయం చేస్తాలే. ఫోన్ బావకి ఇవ్వు. ఓకే. ఏంట్రా శేఖర్, ఏంటి సంగతులు? సంగతులు తర్వాత చెప్తానులే గానీ నాకు అర్జెంటుగా ఒక ఇల్లు చూడు, అలాగే ఒక ఉద్యోగం కూడా. ఉద్యోగమా? ఇంకా ఫైనల్ ఇయర్ ఉంది కదరా. నేను మేనేజ్ చేస్తాలే బావా, ప్లీజ్. ఇమ్మీడియట్ గా చూడు బావా, ప్లీజ్. ఓకే, ఐ విల్ ట్రై. చూద్దాంలే. వాడు తనకి పెళ్ళైందంటున్నాడు. ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వండి. ఎరా, అమ్మాయి ఎలా ఉంటుంది? ఐశ్వర్యరాయ్ ఎలా ఉంటుందా? బుర్ర బద్దలు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏంటి? ఇంత పెద్ద ఇల్లా? ఇది మా బావ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. వాళ్ళు ఇప్పుడు యుఎస్ లో ఉంటున్నారు. ఇది వరకు దీన్ని అద్దెకిచ్చేవాళ్ళు. వాళ్ళ ఇల్లు పాడు చేస్తున్నారని ఇవ్వడం మానేశారు. 1 month మేనేజ్ చేస్తే చాలు, చూద్దాం. ఇంకా మనమే అన్ని చూసుకోవాలి. ఓకే? మరి నా రూమ్? నీ రూమ్ పైనుంది, పద. హై క్యూట్. అవును, నేను క్యూటే. మా బాస్ నన్ను అలాగే పిలిచేవారు. ఇది మన హౌస్ ఓనర్ గారి ఫేవరెట్ బొమ్మ. ఇంకా చెప్పాలంటే ఇది ఆయన బెటర్ ఆఫ్. నేను అలాగే అనుకున్నాను. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు దీంతోనే అతని ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఇదంటే ఆయనకు చాలా ఇష్టం. అవును, అందుకే అమెరికాలో ఒక తెల్లదాంతో ఆయన సెటిల్ అయిపోయాడు. మరెందుకు బొమ్మను అమెరికా తీసుకెళ్లలేదు? ఆయన వచ్చినప్పుడు అతన్నే అడుగుదాంలే. అంతా నా కర్మ. ఏం చేస్తాం? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావు, ఎంత మంచి సంబంధం చూడాలనుకున్నావు, ఇలా చేసావేంటే? ఎక్కడున్నా నువ్వు బాగుండాలని మేము కోరుకుంటామమ్మా. జాగ్రత్త అమ్మా. నీకు డబ్బు అవసరం ఉంటే ఫోన్ చేయి. ఆల్ ద బెస్ట్. ఈ భోజనం హోటల్. మరి రేపటి నుంచి నేనే వంట చేస్తాను. హాయ్. హాయ్. ఏం వంట? చికెన్ ఫ్రై, బొమ్మడాల పులుసు. అదిరిపోతుంది అనుకో. ఓ గాడ్, నేను వెజిటేరియన్ కదా. వాట్? చూసావా, మనం కలిసి ఏం తింటామో తెలుసుకోకుండా ఇలా వచ్చేసాం. నో ప్రాబ్లం. ఆవకాయ్. ఆవకాయ్. I love ఆవకాయ్. I love chicken.
హలో సార్ ఉన్నారా? సార్ బిజీగా ఉన్నారు, తర్వాత రా. వాళ్ళందరూ వెళ్ళారు కదండి. వాళ్ళందరూ నన్ను అడిగేళ్ళరా వెళ్ళు, తర్వాత రా, వెళ్ళు. వీడేవట్రా వెరైటీగా ఉన్నాడు. ఛే. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్తే సార్. కూర్చో. ఏం గెలుకుతున్నారా? బా. ఛీ. సిఏ వెంకటేశ్వర్ గారు పంపించారు సార్. ఆహా. ఇట్స్ ఓకే సార్. ఓకే సార్, ఓకే మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇంజనీరింగ్. అచ్చా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. గుడ్. I can hire you. ఓకే సార్. But you know, I want quality in all aspects. No compromise on work and punctuality. ఓకే సార్. ఈ దేశం ఎందుకు ఇలా ఉందో తెలుసా? ఎవరి దగ్గర పంచువాలిటీ లేదు, సిన్సియారిటీ లేదు, హానెస్టీ లేదు. నా దగ్గర వర్క్ లో కనుక తేడా వచ్చిందో చీల్చి చెండాడతా. Yes, sir. నీకు తెలుసుగా, అసలే నా పేరు నరసింహము. వాట్ శేఖర్, నరసింహం గర్జించిందా? చాలా కోపిస్టే, అయినా మంచివాడిలాగే ఉన్నాడు. ఎస్, ఈజ్ ఎ నైస్ మ్యాన్. శాలరీ కూడా కరెక్ట్ గా ఇచ్చేస్తాడు. ఇప్పుడు అతని గుడ్ బుక్స్ లో ఉండు. వర్క్ హార్డ్, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలాగే. థ్యాంక్ యూ బావా. ఓకే, బాయ్, టేక్ కేర్. సో రెడీ అయినా? యా రెడీ. ఓకే సార్, రెడీ. ఓకే రెడీ. కెమెరా రోలింగ్, యాక్షన్. హాయ్, నా పేరు భార్గవి. మీరు చూస్తున్నారు ఏ టీవీ. ఇప్పుడు మన కార్యక్రమం చైనా వంట తింటాకి ప్రముఖ చైనీస్ షెఫ్ ఎమకుచి గారు ఫ్రమ్ చైనా మన స్టూడియోకి విచ్చేశారు. కట్. సూపర్. ఓకే అమ్మా, బాగా చేసావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంట్రా ఇంత పొద్దున్నే వచ్చారు? మ్యాచ్ సరిగ్గా అరే శేఖర్, తలుపేరా. ఎందుకురా? ఇంకా చెప్పండిరా. ఏంట్రా? జస్ట్ సీడీ రా. ఆ సీడీ ఏంట్రా? భార్గవి వచ్చిందంటే ప్రాబ్లం రా. క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్. ఒరే కవి, ఒక క్రికెట్ ప్లేయరు అలాంటి అమ్మాయిని చూసి ఎలా వర్ణిస్తాడో చెప్పు చూద్దాం.
ఈ టైంలో నువ్వురా నువ్వు తీరా నువ్వు ఆపరా బాబు కొంపలి ఆపే హాయ్ హాయ్ ఏంట్రా యూజ్లెస్ ఫెలోస్ ఇక్కడేం చేస్తున్నారు? వాళ్ళ మాటలు తిన్నగరానియా. ఏంట్రా తిన్నకొచ్చేది? మ్యాచ్ ఇవాళ క్రికెట్ మ్యాచ్ కదా, చూడటానికి వచ్చుంటారు. మనము చూద్దామా? సారీ భార్గవి, కోపంలో ఉన్నట్టున్నావు. గుంజీలు తీనా? ఇంకా కోపం తీరలేదా? సరే, గోడ కుర్చీవైనా? లేదు, బెంచి ఎక్కు. సారీ చెప్పాను కదా, ప్లీజ్. ఒక్కసారి సారీ అంటే సరిపోతుందా? నువ్వు చేసిన పని ఏంటి? అది కాదు భార్గవి, వాళ్ళు కృష్ణలీల సినిమా అని చెప్పారు. అది అలాంటి సినిమా అని నాకు తెలీదు. వెధవలు సరదా సరదా అని నా పరువు తీశారు. చిచి, ఇలాంటి చెత్త సినిమాలు చూడటం సరదానా? నా ఫ్రెండ్స్ నా గురించి ఏమనుకుంటారో తెలుసా? మాది ఎంత డీసెంట్ ఫ్యామిలీ. నిన్ను నమ్మి వచ్చాను, నాకు ఇలాంటివి నచ్చవు. ఇప్పుడు ఎందుకు ఆ మాటలు? వాళ్ళు ఇలా చేస్తారని నాకు ముందుగా తెలియదు కదా. చూడు శేఖర్, బ్యాచులర్ గా ఇన్ని రోజులు నువ్వు నీ ఫ్రెండ్స్ ఆ లైఫ్ ఎలాగైనా ఉండొచ్చు, కానీ వైఫ్ గా నేనొచ్చాక యు హ్యావ్ టు చేంజ్. రెస్పాన్సిబుల్ గా ఉండాలి. అయితే వాళ్ళని నేను రావద్దని చెప్పేస్తాను, సరేనా? నేను అలా అంటలేదు శేఖర్, నువ్వు వాళ్ళ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండమంటున్నాను. ఇది నీకు ఇప్పుడు చిన్న విషయంగా కనిపించొచ్చు, కానీ నువ్వు వాళ్ళకి ఛాన్స్ ఇస్తే రేపు ఇంతకంటే ఘనకార్యం ఏదైనా చేయొచ్చు. అది నా భయం. సరే, ఆ సంగతి నేను చూసుకుంటాలే. ఆకలేస్తోంది, భోంచేద్దాం రా. నాకేం తినాలనిపించట్లేదు, నువ్వెళ్ళు. అంటే నువ్వు తినకుండా నేను ఎప్పుడన్నా తిన్నానా? అయినా జరిగిన దానికి సారీ చెప్పాను కదా, ఎందుకు ఈ నస? నేనేం నసపెట్టట్లేదు. నస కాకపోతే నా సార్థం పెడుతున్నావా? నిన్ను నమ్మి అన్ని వదిలేసుకొని వచ్చాను, నాకు తగిన శాస్తి జరిగింది. మీ మగాళ్ళని నమ్మొద్దని మా ఫ్రెండ్స్ ఎప్పుడో చెప్పారు. ఛ, ఏంటి భార్గవి చిన్నపిల్లలా? నువ్వు చాలా డైనమిక్ గర్ల్ అనుకున్నాను, ఇంత సిల్లీగా బిహేవ్ చేస్తున్నావేంటి? ట్రై టు అండర్స్టాండ్. ఆకలేస్తుంటే కడుపు మండి అలా అన్నాను. ఐఎమ్ సారీ రా, ఐ లవ్ యూ రా. నువ్వు నా ప్రాణాన్వి, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నావు. ఛ, అంత అబద్ధం. ఏది అబద్ధం కాదు, 100కి 100 అంతా నిజమే చెప్తున్నా. నువ్వు నా ప్రాణానివి, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, సరేనా? పద, వెళ్ళి భోంచేద్దాం రా. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకసారి బయటకు వస్తావా? ఎందుకు? జస్ట్ 5 minutes, నిన్నేం చెయ్యనులే.
మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నేనంటే నీకు అంత ఇష్టమా? నువ్వు నా ప్రాణానివి. ఏంటిది? ఈరోజు నీ బర్త్డే చాలా గ్రాండ్ గా జరిగింది కదా, కానీ చిన్న లోటు. నువ్వు నీ బర్త్డే డ్రెస్ లో లేవుగా? ఓ, నా బర్త్డే సూట్ చూస్తావా? ఆ రూమ్లో ఉంది, రా. తొందరపడకు సుందరవదన. ఏంటి శేఖర్ ఇది? నిన్ను నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాను. ఫస్ట్ నైట్ ఎలా ఉంది? చెప్పు శేఖర్. హాయ్. హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఈ రోజు నుంచి నేనే వంట చేస్తా. అలాగా? హలో. హాయ్. ఊరికినే ఏం చేస్తున్నావు? స్నానానికి వెళ్తున్నాను. నేను కంపెనీ ఇచ్చేవాడినిగా. ఛీ, సిగ్గు లేకపోతే సరే. రాత్రి చాలా బాగుండింది కదూ? ఛీ. సారీ, కొత్త చీర నలిగిపోతుందేమో. కొత్త చీర భర్త చేతిలో నలిగితే అందం. ఓ. హాయ్. హాయ్. నా కంగ్రాట్స్ చెప్పు. కంగ్రాట్స్. ఏంటి విషయం? నేను టీవీ యాంకర్ గా సెలెక్ట్ అయ్యాను. ఇవాళే షూటింగ్. టీవీ యాంకరా? గ్రేట్. ఏ టీవీ? ఏ టీవీ? అదే ఏ టీవీ?
ఏ టీవీ అన్నాను కదా. ఓ భార్గవి, జోక్ చేయకు. ఏ టీవీ? అరే శేఖర్, ఏ టీవీ అని చెప్తున్నాను కదా. సరే, ఏదో ఒక టీవీ. నా ఫస్ట్ ప్రోగ్రామ్ అయిన వెంటనే మనం పార్టీ చేసుకుందాం. అలాగే. నువ్వు నేను ఒంటరిగా. అలాగే, నీ ఇష్టం. థ్యాంక్ యూ. సింకియా పాచి సింకిం కించి లిచి లిజార్టి. ఓకే, ఇది చైనాలో అందరూ ఇష్టపడి తినే వంట. దీన్నే మన తెలుగులో కప్పకూర అని కూడా అంటాము. వంటల విషయంలో మీ ఇండియా ఇంకా వెనుకబడే ఉంది. అదే మా చైనాలో కప్పలు, బల్లలు, తొండలు, బొద్దింకలతో చాలా వంటలు చేసుకుంటాం. కప్పకూర ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. కప్పలు బురద కుంటల్లోనూ, మురికి కాలువల్లోనూ ఎక్కడైనా దొరుకుతాయి. ఈ కప్పలు మా చైనా డ్రైనేజీలో పట్టి తెచ్చినవే. ఈ కప్పకూర చేయటం చాలా ఈజీ. కావలసిన వస్తువులు గిన్నె, నూనె, చైనీస్ సాస్, చైనీస్ ఉప్పు, చైనీస్ జీలకర్ర, చైనీస్ ధనియాలు, ఇవన్నీ మసాలా దినుసులు కూడా వేసి దోరగా వేయించి కప్పు నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించాలి. ఓకే, మరో 10 నిమిషాలు ఉడికించి దించుకోవాలి అని చెప్తున్నారు. ఇప్పుడు కూర ఎలా వచ్చిందో చూద్దాం. నోరూరించే కప్ప కూర రెడీ. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ కూర ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తుంది. మీరు టేస్ట్ చేయండి. బాగుంది, చాలా బాగుంది. ఏంట్రా విశేషం? యాక్చువల్లీ ఈరోజు మన బన్నీగడ్ బర్త్డే రా. ఓ వెరీ గుడ్, విష్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ రా. ఏం లేదురా, సరదాగా మీ ఇంట్లో పార్టీ చేసుకుందాంరా. ఇట్స్ ఓకే, కానీ భార్గవికి ఇవన్నీ నచ్చవరా. భార్గవ్ వచ్చారు 9 అవుతుంది కదరా, ఈలో ఫినిష్ చేసిద్దాం. ఓకే, థ్యాంక్స్ రా. ఇది పాముతో చేసినటువంటి ఒక రకమైన వంట. అలాగే మిగిలిన వివరాలు యమకూచి గారు మనకు వివరిస్తారు. స్నాక్స్ తో మనం బోలెడు స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఆఫ్రికాలో అనకొండాతో బోండాలు తయారు చేసుకుంటారు. మా చైనాలో కట్ల పాముతో కట్లెట్లు తయారు చేసుకుంటాం. అలాగే బెల్వా అనే పాముతో హల్వా, కనాడి అనే పాముతో పకోడీ కూడా తయారు చేసుకుంటాం. చూసారా? ఓకే, ఇప్పుడు మనం తయారు చేసిన స్నేక్ ఫ్రై ఎలా వచ్చిందో చూద్దాం. ఈ పాము కూరని చూసారా? చూస్తేనే నోరూరిపోతోంది. తినటానికి చాలా రుచిగా ఉంటుంది. ఇది తయారు చేయటం చాలా ఈజీ. ఈ పాము కూర మీ ఇంట్లో చేసి చూడండి. ఇప్పుడు నేను తింటాను. ఆహా, ఏమి రుచి, ఏమి రుచి. హలో, ఎక్కడున్నావు? నేను ఎక్కడుంటే నీకేం బే, 9ంటికి కదా రమ్మన్నావు. అవును, కొద్దిగా తొందరగా. ఏ ఆగలేకున్నావా ఏంటి? ఎంతమంది? 4. నలుగురా? డబ్బులు రెడీ చేసావా? వచ్చాయి. వస్తున్నాను రా. రెయిన్ కోట్స్ రెడీయా? తెచ్చాం. పెట్రా ఫోన్. హ్యాపీ బర్త్డే బన్నీ. మందులో ఉంది మత్తు, చేస్తుంది భలే గమ్మత్తు. మందులో ఉంది మత్తు, చేస్తుంది భలే గమ్మత్తు. చేయిస్తుంది భలే కసరత్తు, మనమే అవుతాము చిత్తు. ఓహో, చేయిస్తుంది కసరత్తు, మనమే అవుతాము చిత్తు. పరమ చెత్త కవిత 4. రే శేఖర్, నా కోసం పెగ్గయ్యరా. వద్దురా. అరే, ఈరోజు నా బర్త్డే రా, ప్లీజ్ రా.
మత్తు ఒరేయ్ నువ్వు ఆగరా, నువ్వు ఆగు, నేను నువ్వు ఇస్తా. వెళ్ళరా, వెళ్ళి ఆగు. చూడరా. అది నేను స్టడీ నువ్వు స్టడీ బెడ్రూమ్ ఎక్కడా? అక్కడ అరే తీసుకెళ్ళిపోతున్నారు. అరే చూడండి రా ఇటు. ఒరే ఓ షిట్! ఏంట్రా, ఏం చేస్తున్నారా? ఎవర్రా ఆ అమ్మాయి? ఊ ఆ ఔచ్. అవుట్. ఓ ఛ! ఊ ఆ ఔచ్. నమస్తే అండి. నమస్తే, రండి కూర్చోండి. థ్యాంక్ యూ అండి. ఏం తీసుకుంటారు? యాక్చువల్లీ నాకు ఇలాంటి అలవాటు లేదండి. ఫస్ట్ టైం. ఆహా, నవ్వుతావేంట్రా? 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 కొట్టకండి, కొట్టకండి. అది రెయిన్ కోట్స్ తెచ్చావా? తెచ్చానండి. మ్మ్. ఊ ఆ ఔచ్. అవుట్. ఔచ్. రే కదే లేదురా, లేపరేండి లేరా లేకరా. పదరా. ఏమైందిరా వీడికి? డోస్ ఎక్కువైంది. మొన్న డబ్బులో నేను ఇస్తాగా. రే చూడరా, ఒకసారి చూడరా. నేను చూసుకుంటా, మీరు వెళ్ళండిరా. అలాగే, అలాగే, అలాగే. పదరా. ఆడది ఒక అబల తబల, ఈ పరిస్థితి నీకేలా? ఆడదు ఒక అబల తబల, ఈ పరిస్థితి నీకేలా? స్త్రీ విముక్తి నాకల, ఈసారి కానిద్దాం ఇలా. స్త్రీ విముక్తి నాకల, ఈసారి కానిద్దాం ఇలా. పోరానా అయ్యాలా? శేఖర్, చాలా థ్యాంక్స్ మామ, చాలా హెల్ప్ చేసావు. అయిపోయింది కదరా, ముందు అమ్మాయిని పంపించేయండి. నువ్వు కూడా ఒక రౌండ్. ఛీ! ఏంట్రా నలుగురే అన్నారు, నువ్వు కూడా వచ్చావు? 500 ఛీ, ముందు నువ్వు బయటకెళ్ళు. ఏంట్రా నేను సరిపోలేదా? దీన్ని కూడా తీసుకొచ్చారు. ఓ భార్గవి, భార్గవి, నేను చెప్పేది విను, ఆగు. ముట్టుకోకు, ముట్టుకుంటే ఇక్కడే చచ్చిపోతాను. నా వెనక రాకు, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. వస్తే రేపు నా శవాన్ని చూస్తావు. నీకు నాకు మధ్య అంతా అయిపోయింది. ఛ! శేఖర్,
సారీ రా. ఏంట్రా అమ్మాయి ఏది? రేట్ కుదరలేదా? అందుకే ముందుగా మాట్లాడుకోమనేది. హ. భార్గవి అక్క, భార్గవి దివ్యా, అక్క, దివ్యా, దివ్యా, ఏంటి? ఆగు నాన్న, ఆగు దివ్యా, ఆగు. ఛీ! ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నావు కదరా. దివ్యా, దివ్యా. భార్గవి, ఏంటి అలా అయింది? శేఖర్ అంత చెడ్డవాడా? చా, శేఖర్ అలాంటి వాడు కాదే, అంతా తొట్టి గ్యాంగ్ పనే. చా, శేఖర్ అలాంటి వాడు కాదే, అంతా తొట్టి గ్యాంగ్ పనే. నేను అప్పుడే చెప్పాను కదా, ఈ అబ్బాయిలంతా ఒకటే జాతి. నేను అప్పుడే చెప్పాను కదా, ఈ అబ్బాయిలంతా ఒకటే జాతి. భార్గవి, నిన్ను చూస్తుంటే నాకు జెలసీగా ఉండేది. నిన్ను అంతగా ప్రేమించే శేఖర్తో నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను. అంతా బ్యాడ్ లక్. నిన్ను అంతగా ప్రేమించే శేఖర్తో నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను. పూర్తిగా అతన్ని నమ్మావు, ఇప్పుడు చూడు ఏం చేశాడు. పూర్తిగా అతన్ని నమ్మావు, ఇప్పుడు చూడు ఏం చేశాడు. భార్గవి, బాగా ఆలోచించు, శేఖర్ అలాంటి వాడు కాదు. బాగా ఆలోచించు, శేఖర్ అలాంటి వాడు కాదు. భార్గవి, ఇక ఆ శేఖర్ గురించి ఆలోచించకు. మళ్ళీ స్టడీస్ రివ్యూ చేసి కెరియర్ ని బాగా డెవలప్ చేసుకో. ఇక ఆ శేఖర్ గురించి ఆలోచించకు, కెరియర్ ని బాగా డెవలప్ చేసుకో. అంతా ఒక బ్యాడ్ డ్రీమ్ అనుకో, జరిగిందంతా మర్చిపో, ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయి. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. పెళ్ళమంటే నివురు గప్పిన నిప్పు, ఉప్పు లేని పప్పు. ఆ? పెళ్ళమంటే నివురు గప్పిన నిప్పు, ఉప్పు లేని పప్పు. పుష్టి కవిత 6. పప్ప ఇనుముకు పట్టిన తుప్పు, మనమేం చేశాము తప్పు. ఇనుముకు పట్టిన తుప్పు, మనమేం చేశాము తప్పు. అవును, యాక్చువల్లీ మనం చేసిన తప్పేంట్రా? అవునరా, యాపీగా ఉన్నప్పుడు మందు కొడతాం, యాపీకి లేనప్పుడు మందు కొడతాం. అది తప్పేంట్రా? అసలు మనలాంటి వాళ్ళు మందు కొట్టకపోతే ఈ వైన్ షాప్లోలు బార్లోలు ఎలాగ బతుకుతారా? ఒరే, అమెరికాలో లేడీస్ కూడా మందు తాగుతారా, నాకు తెలుసు కదా. కరెక్ట్. అయినా ఆ అమ్మాయిని పిలిపించడంలో తప్పు ఎలా అవుతుందిరా? నలుగురు 4 చేతులు ఎత్తాను కదా, వాళ్ళకి బతుకుతారు. జస్ట్ సోషల్ సర్వీస్. దాన్ని ఎంత ఇష్యూ చేసి గోల గోల చేసి ఆ నోడు నొగ్గేసి బార్గ వాళ్ళకి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్టరా? యాక్చువల్లీ మన సొసైటీలో రాను రాను జాలి దయ లేకుండా పోతున్నాయిరా. అందుకే కదరా నేను అమెరికా వెళ్తానన్నది. ఏది, ఒకసారి అమెరికా వెళ్ళే ఫేస్ చూపించు. ఈ ముఖంతో అమెరికా వెళ్తావా? థూ, థూ, థూ. ప్రేమంటేనే అఘాతం, ఆడదంటే భూతం. ప్రేమంటేనే అఘాతం, ఆడదంటే భూతం. అంతా రెటమతం సతమతం, అంతా రెటమతం సతమతం. టిల్ మై లాస్ట్ బ్రీత్ నిన్ను పూల్లో పెట్టి చూసుకుంటాను. టిల్ మై డెత్ ఇంకా నువ్వే నా సర్వం. ఇట్స్ మై ప్రామిస్. భార్గవి, భార్గవి, వెళ్ళి స్నానం చేయమ్మా. ఇవాళ శుక్రవారం కదా, గుడికి వెళ్దాము. ఏమ్మా, రా, గుడికే కదా, రెడీ అవ్వు.
కొత్త చీర నలిగిపోతుందేమో. కొత్త చీర భర్త చేతిలో నలిగితే అందం. భార్గవి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేయి. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం. హలో, హలో భార్గవి, నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ మాట్లాడుతున్నానమ్మా. రేపు షూటింగ్ ఉందమ్మా. ఎన్ని గంటలకి? రేపు మార్నింగ్ 10 o'clock స్టూడియోకి వచ్చి. అలాగే, వస్తాను. హాయ్ ఏటీవీ వ్యూవర్స్, వెల్కమ్ టు చైనా వంట తింటా తింటా. ఈ రోజు మన చైనీస్ షెఫ్ యమకూచి గారు మనకు రుచి చూపించబోయే వంట చావ్ చావ్ వావ్ వావ్. చవ్ అంటే మన తెలుగులో వావ్ వావ్. అదే కుక్క. ఇప్పుడు మనకు కుక్కతో చేసిన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. చాలా రుచిగా ఉంటుంది. తిను. నేనే తింటా. కన్యా. కింగ్ కింగ్ క్వాకు కింగ్ 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 క్వాకు. ఓకే. ఓ నో వామిటింగ్, ఓన్లీ యాక్టింగ్. ఏంటి సార్, అతను కుక్కలు పిల్లులు అంటూ వంట చేస్తుంటే ఏం చేయండి సార్? హలో, చెప్పు బాబు. అంకుల్, నేను ఎంత ట్రై చేసినా తన మాట వినట్లేదు. మీరైనా చెప్పండి అంకుల్, నేను అలాంటి వాడిని కాదు. నువ్వు చెప్పింది నాకు అర్థమైందిలే బాబు. భార్గవి అంటే నాకు చాలా ఇష్టం. నువ్వేం కంగారు పడకు బాబు, భార్గవతో నేను మాట్లాడతానుగా. ఆ, భార్గవి, ఆ అబ్బాయి ఫోన్ చేశాడమ్మా. జరిగిన దానిలో తను తప్పేమీ లేదంటున్నాడు. నువ్వు ఒకసారి మాట్లాడకూడదు? అయితే నేను చూసింది అబద్ధం అంటారా? ఆర్గ్యుమెంట్స్ అనవసరం అమ్మా. మనం మరీ అంత మొండిగా ఉండకూడదు కూడా. ఆ అబ్బాయి మన ఇంటికి వచ్చి మాట్లాడతానన్నాడు. పాపం, మరీ అంతగా ప్రాధేయపడుతున్నప్పుడు నువ్వు వెళ్ళటమే మంచిది. అయితే నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేదనమాట. అయితే నేను వెళ్ళిపోతా. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? మీ నాన్నగారితో ఇలా మాట్లాడే ధైర్యం నీకు ఎలా వచ్చింది? నాన్న, ఛ, ఛ, ఊరుకో ఊరుకో. ఏంట్రా ఇది? ఊరుకోమ్మా, ఊరుకో. నువ్వు ఒకసారి అబ్బాయితో క్లియర్గా మాట్లాడకూడదు? అరే, ఇది నీ జీవితం రా. కాపాడుకోవడం నిలబెట్టుకోవడం నీ చేతుల్లోనే ఉంది. ఊరుకో ఊరుకోమ్మా. ఏడవకు ఏడవ. శేఖర్, సారీరా, ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. నా బుద్ధి గడ్డి తినేసింది. దాన్ని ఇంటికి తోలుకొచ్చి పెద్ద పొరపాటు చేశాను. ఒరే, నీ కొంప కొల్లేరైపోయింది. ఇప్పుడేం చేతుర్రా దేవుడా, దేవుడా. మేముండి కూడా నీ బతుకు పుగ్గిపాలైపోయిందిరా దేవుడా, దేవుడా. ఊరుకోండ్రా, నా ఫేట్ బాలేదు, దానికి మీరేం చేస్తారు? యాక్చువల్లీ శేఖర్, నీకు ఒక విషయం చెప్పమంటావా? నీకు ఆ అమ్మాయికి సంబంధం లేదని భార్గవ్ చెప్పడం చాలా ట్రై చేశాం, కానీ భార్గవ్ని ఎలా కలవాలో అర్థం కాలేదు శేఖర్. మెయిల్ కూడా చేశాం, ఆమె రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఎన్నిసార్లు భార్గవ్కి ఫోన్ చేసినాం, ఫోన్ లిఫ్ట్ చేయలేదు శేఖర్. వదిలేయండిరా, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను.
నాకు చచ్చిపోవాలనుందిరా. ఒరే నాయనా, అంత మాట అనకు, నీకేం కరం పట్టిందిరా నాయనో. నాయనా, భార్గవితో నువ్వు హ్యాపీగా ఉండాలన్నదే మా కోరికరా నాయనో. నాయనా, చిన్న మందు పార్టీ ఇంతవరకు తెస్తావు అనుకోలేదురా బాబు. బాబు, అన్ని బాధలకు ఒకటే మందు, మందు అది తీసుకురండి ముందు. ఏంటో సంతోషానికి ఇదే, దుఃఖానికి ఇదే. అన్ని బాధలకు ఇదే మందు, ముందు నువ్వు ఆనందాన్ని పొందు. అన్ని బాధలకు ఇదే మందు, ముందు నువ్వు ఆనందాన్ని పొందు. మందు వేస్తే నువ్వు వేస్తావు చిందు, మందు వేస్తే నువ్వు వేస్తావు చిందు. మందు పొందు చిందు, బాధలన్నీ బందు, బాధలన్నీ బందు. అవునరా, మద్యపానం ఆరోగ్యానికి హానికరం కదరా. అవునరా, అది ఆరోగ్యంగా ఉన్నవారికి హానికరం. మనం ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాం కదా, ఇది లాభకరం. అలాగైతే నేను ఇంకో పెగ్గేస్తా. శేఖర్, అలా చూస్తూ కూర్చొని ఉంటే బాధగానే ఉంటుంది. అదే పనిగా భార్గవ్ గురించి ఆలోచిస్తే ఎలారా? నువ్వు ఒక చిన్న పెగ్గవే, టెన్షన్ పోతుంది. ఎయిరా, ఆలోచిస్తావేంట్రా? తీసుకోరా. ఏం జీవితం రా నాది. భార్గవి నా ప్రాణం రా. భార్గవి లేని లైఫ్ వేస్ట్ రా. ఏం తోచడం లేదురా. అరే, అలా అమ్మాయితో చూసినంత మాత్రాన తప్పుగా అనుకోవడమేనా? నా ప్రేమేంటో, నా మనస్సేంటో తెలీదా? తన కోసం 3 ఏళ్లుగా తిరిగాను, అదంతా మర్చిపోయింది. ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళడం ఎంత అన్యాయం. పెద్దలన్నారు ప్రేమ గుడ్డిది, ప్రేమ గుడ్డిదే కాదు జడ్డిది. చెడ్డిదా అంగిదా? ప్రేమిస్తే మిగిలేది గూడిది, ఆ? చెవిటిది మూగది కుంటిది. ప్రేమిస్తే మిగిలేది గూడిది, ప్రేమిస్తే మిగిలేది గూడిది. వాళ్ళమ్మో, మామూలు ఇదంతా జరిగిందిరా. ఆ టైంలో మాకు ఆ బుద్ధి ఎందుకు పుట్టాలి? పుట్టింది పో, పుడితే దాని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? వెళ్తే అదెందుకు ఒప్పుకోవాలి? ఒప్పుకుంది పో, దాన్ని ఎక్కడికి ఎందుకు తీసుకురావాలి? నీ కోపం పురిగిద్దిరా జాగరా. మనకు అంత మంచి వాళ్ళు భార్గవికి తెలియదురా. ఆ తల్లి భార్గవి వీళ్ళు ఎక్కడో చెప్పండి రా. చలా, నా వల్ల ఇదంతా జరిగిందని కాళ్ళు కొట్టుకుంటారు. ఆ శేఖర్ గడితో లేదని బతిమాలుకుంటావా? అరే, ఇది నీ జీవితం రా. కాపాడుకోవడం, నిలబెట్టుకోవడం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఒకసారి అబ్బాయితో క్లియర్గా మాట్లాడకూడదు? ఏంట్రా ఇలా పడుకోబెట్టేసి ఎక్కడికి వెళ్ళావు? తాగుచ్చావా ఏంటి? తాగుబోతు వెధవా. ఏంట్రా ఆ చూపేంట్రా? అయ్యో, నాకు సిగ్గేస్తుంది.
అసలు నా లైఫ్లో మరో అమ్మాయిని ఎలా ఊహించావు భార్గవి? నిన్నెంతగా ప్రేమించాను. నువ్వు లేకుండా నేను బ్రతకగలనా? రే ఏంటిది? నాకు సిగ్గేస్తుంది. వదలరా వదలరా నన్ను. రే ఇది ప్రేమ కాదు. రే అయ్యో వదలరా, ఇది చాలా దారుణం. నో! ఐ లవ్ యూ సో మచ్. ఎప్పుడు ఇలాగే ఉండాలి. నువ్వు నాతోనే ఉండాలి. నన్ను వదిలి వెళ్ళవు కదూ? వెళ్ళవులే. నువ్వు ఉంటే చాలు, నాకు ఇంకెవ్వరూ అక్కర్లేదు. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఒరే శేఖర్, ముందు నువ్వు భార్గవికి సారీ చెప్పు. నేను చేసిందంతా తప్పు. చెప్పు. నేను చేసిందంతా తప్పు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను. నన్ను క్షమించు. నన్ను క్షమించు. చూడు శేఖర్, మీ ఇద్దరి మధ్యన మంచి అండర్స్టాండింగ్ ఉంది. సంసారం అన్నాక పేచీలు తప్పవు, గొడవలు వస్తూనే ఉంటాయి. ఒకసారి పెళ్లి అంటూ జరిగిందనుకో, ప్రేమ సంగతి అంతే. మేం కూడా గొడవలు పడుతూనే ఉంటాం. హా? బ్యాచులర్ లైఫ్ లో ఉండే సరదాలు ఫ్రీడమ్ పోయినట్టే. ఇది ఆడవాళ్ల రాజ్యం. కానీ హ్యాపీగా ఉండాలంటే ఎవరో ఒకరు దిగిరాక తప్పదు. చూడు భార్గవి, మగవాళ్ళు అన్న తర్వాత ఎప్పుడోకప్పుడు ఏదో వెధవపం చేస్తూనే ఉంటారు. మనమే సర్దుకుపోవాలి. మనం పక్కనే ఉంటాం, కానీ ఎదురింటి అమ్మాయికి లైనేస్తూ ఉంటారు. టాపిక్ నా మీదకి వస్తుంది ఏంటి? అమ్మో. అంతెందుకు, కాలేజీ చదివే రోజుల్లో ఈ వెంకట్కి 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు. మరి నీకు వినయ్ గాడు ఉండేవాడుగా? అతను జస్ట్ ఫ్రెండ్. ఆ అమ్మాయిలు జస్ట్ నా క్లోజ్ ఫ్రెండ్సే. నేనే వినయ్తో పార్కులకి సినిమాలకి తిరగలేదే. మరి నేను మాత్రం ఆ అమ్మాయిలతో తిరిగానా? అవును, నువ్వు తిరిగావు. మా ఫ్రెండ్స్ చెప్పారు. అయితే నువ్వు తిరిగి ఉంటావు. అవును, వెళ్ళాను. ఇప్పుడేమంటావు? అవును, నువ్వేమంటావు? నీకు సిగ్గులేదంటాను. నీకే సిగ్గులేదంటాను. నీకే సిగ్గులేదంటాను. నీకే సిగ్గులేదు. నీకే సిగ్గులేదు. నీదే సిగ్గులేని బతుకు. నీదే సిగ్గులేని బతుకు. నీకే సిగ్గులేదు. నీదే తప్పు. పిచ్చి పిచ్చిగా వాగేవనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. నన్నే కొడతావా? కొడతాను. నేను పిచ్చి పిచ్చిగా ఏం వాగానా? చేయగలవు నువ్వు? ఏది కొట్టు, కొట్టవే. ఈ రోజు నువ్వో నేను అలాగే తెలుసుకోవాలి. నువ్వు నేను తెలుసుకుందాం. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఏమైనా చేస్తాను. ఏం చేస్తావే? ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? అసలు వెధవ పని చేసిందంతా నువ్వు. నువ్వే పెద్ద పని చేసావు. నీ బతికే ఇంత. నీ బతుకే అంతా. అడ్డవేషాలతో తిరిగింది నువ్వు, బుద్ధులేని వాడా. చిచి, వెధవ జీవితం. చిచి. హాయ్. అయిపోయావురా శేఖరు. అవును, ఇక్కడ ఒక తొట్టి గ్యాంగ్ ఉండాలే. ఎక్కడికి వెళ్ళారు? టైం దొరికినప్పుడు ఎప్పుడైనారా ఇది మా ఇల్లే అన్నారే. లాస్ట్ టైం వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను కదా, ఈ దారిలో వెళ్తుంటే గుర్తొచ్చింది. ఆ రోజు పేమెంట్ కూడా చాలా కరెక్ట్ గా ఇచ్చేశారు. మంచి కస్టమర్స్ ని వదులుకోకూడదు కదా, ఏమంటారు? సరే, ఖాళీగా ఉన్నాం కదా, ఏదైనా ఛాన్స్ ఉంటుందేమోనని వచ్చాను. అరే బాస్, ఆ రోజు నువ్వు ఉన్నావు కదా. ఇది ఆ రోజు రేటు కుదరక వెళ్ళిపోయింది కదా. ఆ రోజు నేను నీకు అడ్వైస్ కూడా ఇచ్చానుగా, ముందుగా రేటు మాట్లాడుకోమని. ఈసారి రేటు కుదిరిందనమాట. ఓకే 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 ఓకే. ఇప్పుడు సెటప్ చేసుకున్నావా? ఓకే ఓకే. నువ్వెవరు? ఓ, నువ్వే ఈ అమ్మాయిని సెటప్ చేసావా? సరే, ఇద్దరికి ఇద్దరున్నారు.
ఇక మనకేం జాబ్ ఉంది? ఓకే, క్యారీ ఆన్. మీకు ఎప్పుడైనా నా సర్వీస్ కావాలనుకుంటే 9849048626 9849048626 రైట్. ఫోన్ కొట్టు గురు. అలాగే. బాయ్. అయ్యో, ఛీ! ఈ జన్మలో నీ మొహం నాకు చూపించకు. భార్గవి, చిచి, అబ్బా ఛే. హలో, అక్క, శేఖర్ చెప్పరా. ఇంకొకసారి భార్గవితో మాట్లాడక్క ప్లీజ్. శేఖర్, ఒక మాట చెప్పమంటావా? ఒక కాల్ గర్ల్ నీ ఇంటికి వచ్చి మాట్లాడే లెవెల్కి వచ్చిన తర్వాత ఇక ఎవరు ఏం చేయలేరు. ఇక ఏ భార్య ఊరుకుంటుందిరా? చూడు, నీ చావేదో నువ్వు చావు. మళ్ళీ నాకు ఫోన్ చేయొద్దు. భార్గవి, భార్గవి, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. అని రిక్వెస్ట్ చేయడానికి నేను రాలేదు. నీకు అర్థమయ్యేలా క్లియర్గా ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను ఏ తప్పు చేయలేదు. నిన్ను తప్ప నేను ఏమైంది కల్లో కూడా తలుచుకోలేదు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. చెప్పడం అయిపోయిందిగా, ఇంకా వెళ్ళు. భార్గవి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని నువ్వేమనుకోకు. నేను ఏ తప్పు చేయలేదు. నువ్వు నమ్మాలి, నమ్మి తీరాలి. దయచేసి వెళ్ళిపో శేఖర్. ఇదేనా నీ ఫైనల్ డెసిషన్? నన్ను అర్థం చేసుకో భార్గవి. జీవితం ఇంకెప్పుడు తాగను, ఫ్రెండ్స్ ని దగ్గర రానివ్వను. నాకు నువ్వుంటే చాలు, ఇంకెవ్వరూ అక్కర్లేదు. శేఖర్, నువ్వెన్ని చెప్పినా నా మనసు మారదు. ఓకే భార్గవి, ఐఎమ్ సారీ, అర్థం చేసుకో. హే, ప్లీజ్ లీవ్ మీ అలోన్. అంటే మన ఇద్దరి మధ్య ఏమీ లేదా? మనం కలిసి ఉన్న రోజులన్నీ మర్చిపోయావా? అవి నాకు గుర్తు చేయకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అసలు సరే, వెళ్ళిపోతా. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, నువ్వే నా ప్రాణం అనుకున్నాను. నువ్వు మన ఇంటికి వచ్చి తీరాలి. నువ్వు లేకపోతే నేను ఆ ఇంటికి వెళ్ళలేను. నేను చచ్చిపోతాను. అయితే చచ్చిపో. నేను రాను. అయితే చచ్చిపో. నీ చావేదో నువ్వు చావు. అయితే చచ్చిపో.
లెటర్ రాస్తున్నట్టు అలా కూర్చున్నావేంటి? ఓ సూసైడ్ నోటా? అయితే ఓకే, బుద్ధిగా రాసుకో. డియర్ భార్గవి, నేను చాలా దురదృష్టవంతుణ్ణి. అన్నీ నాకు వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. లేకపోతే ప్రాణానికి ప్రాణంగా నిన్ను ప్రేమిస్తే నువ్వు నన్ను అనుమానించడం ఏమిటి? ఎన్ని చెప్పినా నన్ను నమ్మకపోవడం ఏంటి? అందుకే నాకు జీవితం మీద విరక్తి కలిగింది. పైగా నువ్వే నన్ను చచ్చిపో అన్న తర్వాత ఇక బతకడంలో అర్థం లేదనిపించింది. అందుకే అన్నిటినీ వదులుకొని ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నా. వచ్చే జన్మలోనైనా నువ్వు నన్ను మళ్ళీ ప్రేమిస్తావని ఆశిస్తూ ఎప్పటికీ నీ చంద్రశేఖర్. నన్ను చూసి ఏడిస్తే ఏం ప్రయోజనం రా? ఆ చావేదో భార్గవి ముందు చచ్చి చావచ్చుగా. అవును, చివరిసారిగా భార్గవిని చూసి చచ్చిపోతాను. భార్గవి, 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 అయ్యో భార్గవి. శేఖర్, ఏమైంది శేఖర్? శేఖర్, శేఖర్, శేఖర్ ఏమైంది? ఏమైంది శేఖర్? నిన్నిప్పుడు చివరిసారిగా చూసి చచ్చిపోదామని వచ్చాను. శేఖర్, భార్గవి, నన్ను ఎప్పుడైనా నమ్ముతావా? నో శేఖర్, నో. ఆ, ఇప్పుడు కూడా నోనా? నమ్మవా? అయ్యో ఆనో కాదు, నువ్వు బ్రతకాలి శేఖర్, నా కోసం బ్రతకాలి. అయ్యో ఎంత పని చేశావు శేఖర్, అంతా నా వల్లే. భార్గవి, నేను చచ్చిపోతానేమో. నేను చచ్చిపోయిన తర్వాత నువ్వు ఏడవకూడదు భార్గవి. నో, నేను ఇంకా బ్రతకను. నన్ను కాపాడే ప్రయత్నం చేయకు. నో, అలా అనకు శేఖర్, ప్లీజ్, బ్రతకాలి. ఇప్పటికైనా నన్ను నమ్ము భార్గవి. నో శేఖర్, నీ ఒడిలో హాయిగా చచ్చిపోతా. నువ్వు బ్రతకాలి శేఖర్, నా కోసమైనా బ్రతకాలి. నువ్వు బ్రతికి తీరాలి. భార్గవి, భార్గవి చెప్పు. దివ్య, శేఖర్ మా ఇంటి దగ్గర పడిపోయాడు. ఇంట్లో అమ్మా నాన్న కూడా లేరు. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు వచ్చే దివ్య, ప్లీజ్. నువ్వేం కంగారు పడకమ్మా, నేను ఇప్పుడు బయలుదేరి వచ్చేస్తాను. ఓకే, అలాగే. శేఖర్, భార్గవి, ఏంటి నన్ను బ్రతికించాలని చూస్తున్నావా? అవును శేఖర్, నువ్వు బ్రతకాలి, తప్పకుండా బ్రతకాలి, నా కోసం బ్రతకాలి. నీ ప్రేమను అర్థం చేసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించాను. నేనేం తప్పు చేయలేదు. అక్క, అక్క ఇంకా రాలేదా? అక్కకు మళ్ళీ ఫోన్ చేయి. అక్క ప్లీజ్, అక్క తొందరగా రా అక్క, నాకు బతకాలని ఉందక్క, ప్లీజ్ అక్క. భార్గవి, శేఖర్, భార్గవి, డాక్టర్ గారికి ఫోన్ చేసావా? లేదు. నేను చేస్తాను. అయ్యో తీయండి అంకుల్, ప్లీజ్. ఓ గాడ్. హలో హలో, అంకుల్, నేను దివ్యని. చెప్పు. అంకుల్, శేఖర్ ఇక్కడ మంతకి పడిపోయాడు. ఏంటి ఈ టైంలో మందు కొట్టి పడున్నాడా? ఐ విల్ షూట్ హిమ్. అయ్యో, ఆ మందు కాదు అంకుల్, ఏదో మందు మింగేశాడు. ఏం మింగాడు? ఏం మింగాడు? ఏం మింగాడు? ఏం మింగావు? స్లీపింగ్ టాబ్లెట్స్. స్లీపింగ్ టాబ్లెట్స్. స్లీపింగ్ టాబ్లెట్స్. ఎన్ని? 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 30. 30. 30? 30? బతకడు. బతకడా? బ్రతకవా? బ్రతకనా? భార్గవి,
నన్ను కాపాడు, నన్ను బ్రతికించు అక్క, నన్ను బ్రతికించక్క. నువ్వుండ్రా. ఏంటి నన్ను రా అంటావా? ఐ విల్ షూట్ యు. అయ్యో మిమ్మల్ని కాదు అంకుల్. నన్ను బ్రతికించక్క, ప్లీజ్ అక్క. భార్గవి చెప్పు భార్గవి. నువ్వుండ్రా విధవా. ఏంటి నన్ను వెదవంటావా? ఐ విల్ షూట్ యు. అయ్యో ఇది కూడా మిమ్మల్ని కాదు అంకుల్. భార్గవి నన్ను కాపాడు, నన్ను ఎలాగైనా రక్షించు. కొంచెం తొందరగా రండి. నో, ఇవన్నీ తీసేయండి. ఇలా కాదు. కక్కరా కక్కు. ఏమనుకున్నావన్నీ? కక్కరా కక్కు. మన ట్రీట్మెంట్ అంటే ఏమనుకున్నావురా? కక్కు కక్క కక్కరా కక్కు. రై కక్కరా. మన ట్రీట్మెంట్ లో చచ్చేవాడు బతకాల్సిందే, బతికేవాడు చావాల్సిందే. కక్కరా కక్కు. సూసైడ్ చేసుకుంటావారా? సూసైడ్. కక్కరా కక్కు. ఇంకోసారి ఇలాంటి వెధవ పని చేశావంటే ఇంతకంటే ఘోరమైన ట్రీట్మెంట్ ఇస్తాను. కక్కరా కక్కు కక్కు. జాగ్రత్త. నా స్టైల్ ఏంటో ఇప్పుడు అర్థమైంది కదా నీకు? కక్కరా కక్కు. ఇప్పుడైనా నువ్వు నన్ను నమ్మావు, అది చాలు నాకు. మొత్తానికి నువ్వు నన్ను బ్రతికించుకున్నావు. యు ఆర్ గ్రేట్. ఒకడేమో చావాలంటాడు, ఇంకోడేమో బతకాలంటాడు. వీళ్ళతోటి చచ్చే చావొచ్చి పడిందిరా నాకు. ఏంటమ్మా ఏమంటున్నాడు? ఏంట్రా ఇవి? యాపిల్, బత్తాయిలు, ద్రాక్ష. ఈ సెటపే బాగుందిరా. అవును, ఏం జ్యూస్ ఇది? మ్యాంగోనా ఆరెంజా? ఏదైతే ఏంటి? చూడమ్మా, ఇక వీడిని ఇంటికి తీసుకెళ్ళొచ్చు. నేను మందులు రాసిస్తాను, వాటిని టైం ప్రకారం వాడుతూ ఉండు. వీడు ఏ విధవ పని చేయకుండా చూసుకుంటా ఉండు. ఏదైనా చేశాడా నాతో చెప్పు, వీడిని షూట్ చేసి పారేస్తాను. నమస్తే అంకుల్. వాడిని తీసుకుపోండి. పదనన్నా. ఆ శేఖర్ గారు లేపేసరికి పార్టీలు లేవు, పండుగలు లేవు. అవునరా, మళ్ళీ వాడు వస్తేనే మందు. ఎలాగొన్నావురా?
నువ్వు ఇంత పని చేస్తావు అనుకోలేదురా. ఇక మా వాడి బాధ్యత అంతా మీదే సిస్టర్. వీడికి ఎలా ఉందో ఏమయ్యిందో అని భయపడ్డాను సిస్టర్. వీడు తిరిగి వచ్చాక అమెరికా వెళ్ళాలని వెయిట్ చేస్తున్నాను సిస్టర్. ఎందుకు అలాంటి పని చేసావు సిస్టర్? మా వాడిది ఏం తప్పులేదు సిస్టర్, వాడు చాలా మంచోడు. ఇదంతా అసలు నా మూలంగానే జరిగింది. మొత్తం నువ్వు సేఫ్గా రికవర్ అయ్యావు, అది చాలురా నాకు. ఇక నీకు సిస్టర్ అన్నీ చూసుకుంటుందిరా, ఏ ఇబ్బంది లేదు. నేను హాయిగా అమెరికా వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ సిస్టర్, ఏదో సరదాగా ఇలా చేసాము. విషయం ఇంత సీరియస్ అవుతుంది అనుకోలేదు సిస్టర్. హాస్పిటల్కి వద్దాం అనుకున్నాం సిస్టర్, కానీ ఓకే 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 మేము పైన ఉంటాం సిస్టర్. మీకు ఏమైనా హెల్ప్ కావాలితే చెప్పండి. ఓకేనా? సరే పదండ్రా. రారా. ఒరేయ్, మన శేఖర్ చచ్చి బతికాడురా. ఈ ఆనంద సమయంలో మనం పార్టీ జరుపుకోవాల్సిందే. మందు విందు ఆనందం పొందు. పొందు గురించి మాట్లాడి చంపేస్తాను నిన్ను. యాక్చువల్లీ మన శేఖర్ భార్గవ్ కలిసిపోయారు కదరా, మనం పార్టీ చేసుకుంటేనే బాగుంటుంది. కరెక్ట్ రా. చూడు అక్కడే పార్టీ చేసుకుంటున్నారు. పార్టీ చేసుకుంటున్నారా విధవలు? ఈ రోజు పార్టీ నేనిస్తారా? దెబ్బతో దేనికి పనికి రాకుండా పోతాం. అదండి. లైఫ్ లో కొంచెం ఫన్, కొంచెం బన్, కొంచెం జిన్. యాక్చువల్లీ నాకు ఇప్పుడు స్వర్గంలో ఉన్నట్టుందిరా. లేదు లేదు, నాకైతే అమెరికాలో ఉన్నట్టుందిరా. ఎరా, నీకు స్వర్గం కనిపిస్తుందా? నీకు అమెరికాలో ఉన్నట్టుందా? ఇదిగో నీకు అక్క. స్వర్గం కనిపిస్తుందా? స్వర్గం? అమెరికాలో ఉన్నట్టుందిరా. అమెరికాలో చెప్తాను ఈ సంగతి. మళ్ళీ? అక్క వాడే అక్క బన్నీ అంటే. ఎస్, ఐఎమ్ బన్నీ, ఆల్వేజ్ బన్నీ. మా శేఖర్ ఇలా కావడానికి కారణం నువ్వే కదరా. నీకు కాలు గోలు కావాల్సి వచ్చిందా? నీ కాళ్ళు విరగొడతా నాకు. నాలుగయ్యి అక్క నా పేరు చెప్పి. నువ్వు పాలకోయి నక్క. నిన్ను ఏమన్నావురా? చెప్తాను ఈ సంగతి. అక్క నువ్వు ఆగక్క, ఆగు. ఏమన్నా? అదే నిన్ను కాదు. నన్ను నొక్క అంటే అబ్బో, సీసా పగిలిద్దురో. ఆడది కాదు ప్రేయసి, మన పాలిట రాక్షసి. అక్క అదిగో చిట్టోడు. ఆడది కాదు ప్రేయసి, మన పాలిట రాక్షసి. అందరూ ఒకటే రకం, చూపిస్తారు నరకం. ఆహా అలాగా, నీకు నేను చూపిస్తారా నరకం అంటే ఏంటో. నిన్ను ఉరీ. ఏం జరుగుతోంది? అబ్బే ఏం లేదు. మరి ఆ చప్పుడు? మీ వాళ్ళు మా ఫ్రెండ్స్ ని పార్టీ అడిగారంట, అందుకని మా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కి మర్యాద చేస్తున్నారు. ఓ అలాగా. ఇలా ఎంతసేపు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు? ఇక్కడ ఉండడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అయినా శేఖర్, నువ్వు మాత్రం చాలా గొప్పవాడివిరా. ఇన్ని రోజులు నాతో గడిపి ఈ అమ్మాయి వచ్చిన వెంటనే నా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇదే మగబుద్ధి అంటే. డియర్ గర్ల్స్, ఒక ఆడదానిగా నేను మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే. ఈ అబ్బాయిల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నాకు పట్టిన గతే మీకు పట్టవచ్చు. బీ కేర్ఫుల్.